టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఒక రివ్యూ చేస్తానండి. అయితే 1 year కూడా అవ్వలేదు కదా జియో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ది, ఏం రివ్యూ అని అనొచ్చు. కరెక్టేనండి. కానీ ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ లాస్ట్ 10-15 డేస్లో కదా జియో ఫ్లెక్సీ క్యాప్లోని కదా చాలా మంచి చేంజెస్ వచ్చాయండి. అంటే ఈ స్టాక్ చర్నింగ్ అనేది ఎక్కువయింది. చాలా స్టాక్స్, న్యూ స్టాక్స్ పర్చేజ్ చేశారు, ఇంకా కొన్ని ఎగ్జిస్టింగ్ స్టాక్స్ వీళ్ళు సెల్ చేశారండి, కంప్లీట్ ఎగ్జిట్ చేశారు. సో అందుకే నేనేంటంటే అనుకున్నా దిస్ వీడియో విల్ బి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చర్నింగ్ అనేది ఏంటో మీకు తెలిస్తే కొంచెం మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు జియో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రివ్యూలో ఏం జరుగుతుంది అనేది. ప్లస్ వీళ్ళు మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి అలొకేషన్ చాలా చేంజెస్ చేశారండి. ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో దట్స్ ద రీజన్ ఈ వీడియో చేస్తున్నానండి. ఇట్స్ ఎ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ మనం వీళ్ళు ఏ స్టాక్స్ పర్చేజ్ చేశారో, అంటే అదే న్యూ స్టాక్స్ యాడ్ చేశారో అది చూద్దామండి. గివ్ మీ సెకండ్ అండి, లెట్ మీ పికప్ దట్ దిస్ థింగ్. యా, చూడండి మీరు స్క్రీన్ పైన వీళ్ళు అరౌండ్ 15 న్యూ స్టాక్స్ యాడ్ చేశారండి. ఏంటంటవి? JSW స్టీల్, ఏషియన్ పెయింట్స్, బ్రెయిన్ బీ సొల్యూషన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, అవంతి ఫీడ్స్, సిమెన్స్, క్యాప్రీ గోల్డ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, క్యాస్ట్రల్ ఇండియా, అపోలో టైర్స్ అండ్ ఎంఫెసిస్. టోటల్ 15 న్యూ స్టాక్స్ యాడ్ చేశారని చెప్పాను కదా. ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ ఎడిషన్స్ అండి. అలాంగ్ విత్ దిస్ దెర్ ఆర్ అదర్ స్టాక్స్ ఆల్సో, బట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎడిషన్స్. ఓకే, ఇప్పుడు మనం ఏ స్టాక్స్ వీళ్ళు ఎగ్జిట్ చేశారు అంటే సెల్ చేశారు అవి ఇప్పుడు చూద్దామండి. మీరు స్క్రీన్ పైన చూడండి. వీళ్ళు కదా అరౌండ్ 20 స్టాక్స్ ఎగ్జిట్ చేశారండి జియో బ్లాక్ రాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నుండి. ఆ స్టాక్స్ ఏంటో చూడండి మీరు స్క్రీన్ పైన. సెయిల్, బాస్, థామస్ కుక్, పెట్రోనెట్, పేటిఎం, సమ్మాన్ క్యాపిటల్, గ్లోబల్ హెల్త్, టాటా మోటార్స్, సిగ్నేచర్ గ్లోబల్, ట్రైడెంట్, పవర్ గ్రిడ్ అండ్ అజంతా ఫార్మా. చెప్పాను కదా అరౌండ్ 20 స్టాక్స్ ఎగ్జిట్ చేశారని. దాంట్లో ఇవి కొన్ని మేజర్ అండి. అలాంగ్ విత్ దిస్ దెర్ ఆర్ అదర్స్ ఆల్సో, బట్ దీస్ ఆర్ ద మేజర్ ఎగ్జిట్స్, అంటే సెల్ చేశారు. ఓకే, మీరు స్క్రీన్ పైన చూడండి. యాజ్ ఆన్ టుడే వీళ్ళు టోటల్ నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ దిస్ ఫండ్ కదా ఆర్ అరౌండ్ 132, అండ్ టాప్ 10 స్టాక్స్ పర్సంటేజ్ ఏమో మోర్ దెన్ 38%. టాప్ 5 స్టాక్స్ హోల్డింగ్స్ పర్సంటేజ్ అలొకేషన్ ఏమో మోర్ దెన్ 26% అండి. AUM ఏమో అరౌండ్ మోర్ దెన్ 2,400 crores అండి. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.50%. అయితే మీరు ఈ ఫండ్ది ఒక్కసారి ఫండమెంటల్స్ చెక్ చేస్తే మీరు చూడండి స్క్రీన్ పైన. PE రేషియో కదా అరౌండ్ 22 to 23 అండి, కంపేర్డ్ టు ద కేటగిరీ యావరేజ్ ఆఫ్ అరౌండ్ 27. ఇంకా PB రేషియో చూడండి 3.66 ఈ ఫండ్ది, కంపేర్డ్ టు ది కేటగిరీ యావరేజ్ ఆఫ్ 4.11. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుందంటే ఈ ఫండ్ నాట్ ఓన్లీ గ్రోత్ అండి, వాల్యూ కూడా కొద్దిగా కంబైన్ చేస్తుంది. అంటే గ్రోత్ ప్లస్ వాల్యూ కంబైన్ చేసే వెళ్తుంది. చూసారా, దీని PE రేషియో కొంచెం కేటగిరీ యావరేజ్ కన్నా తక్కువే ఉన్నది. అంటే మరీ బ్లైండ్గా హై PE స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొనట్లేదండి ప్రెజెంట్. యాజ్ ఇఫ్ అయితే అవైతే ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. దర్ బ్లెండింగ్ ఇట్ గ్రోత్ అండ్ వాల్యూ, విచ్ ఇస్ ఐ థింక్ ఈజ్ రీజనబుల్లీ గుడ్. ఇంకా మరొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా, AUM ఏమో 2,400 crores కదా అరౌండ్. సో ఈ 2,400 crores ఏమో 132 స్టాక్స్ ఇంక్లూడ్ చేశారండి వీళ్ళు. అండ్ మోర్ టాప్ 10 స్టాక్స్, టాప్ 5 స్టాక్స్ మీరు చూశారు కదా ఇప్పుడు పర్సంటేజ్. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో అనేది బిట్ డైవర్సిఫైడ్ అండి, మేబీ బిట్ ఓవర్ డైవర్సిఫైడ్ అనొచ్చు. అండ్ మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు స్క్రీన్ పైన చూడండి, పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ చాలా చర్నింగ్ అయింది. మీరు ఇంతకు చూశారు కదా స్టాక్స్ ఈ లాస్ట్ 15-20 డేస్లో కదా చాలా చర్నింగ్ చేశారు. ఎగ్జిస్టింగ్ స్టాక్స్ కొన్ని యాడ్ చేశారు, న్యూ స్టాక్స్ కొన్ని కొన్నారు, ప్లస్ సమ్ స్టాక్స్ దే హ్యావ్ సోల్డ్. సో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నదండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్, మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ తోటి చూపిస్తాను. అది నాకు ఈ ఫండ్లో ఏంటంటే మీకు ఇంత చెప్పాను కదా చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేశారండి. అదేంటంటే మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి, లార్జ్ క్యాప్కి ఎంత ఎలోకేషన్ చేశారో మీరు చూడండి. అయితే బిఫోర్ దాట్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే ఒకే ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంక వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, నౌ లెట్స్ గెట్ టు ద పాయింట్. మీరు స్క్రీన్ పైన చూడండి మార్కెట్ క్యాప్ ఎలోకేషను. లార్జ్ క్యాప్ అరౌండ్ 61 to 62%, మిడ్ క్యాప్ అరౌండ్ 23 to 24%, స్మాల్ క్యాప్ అరౌండ్ 14 to 15%. మీరు చూసారా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే
జనరల్ కదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ దే ఇన్వెస్ట్ మోర్ ఇన్ లార్జ్ క్యాప్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కదా ఆర్ కాల్డ్ స్యూడో లార్జ్ క్యాప్స్. ఎందుకంటే మోర్ దాన్ 70-75% దే ఇన్వెస్ట్ ఇన్ లార్జ్ క్యాప్. వాళ్ళు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారండి నార్మల్ ఫ్లెక్సీ క్యాప్స్. కానీ ఈ ఫండ్ ఏంటంటే ఈ లాస్ట్ 15-20 డేస్లో మీరు చూసారా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 35-37% అలోకేట్ చేశారండి. ఈ ఫండ్ అయితే ఒకటి మాత్రం గ్యారంటీ అండి, అట్లీస్ట్ ఎట్ ప్రెసెంట్ కదా ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అండి. పర్సనల్గా అయితే నాకు ఇది లైక్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటేనే ఏంటి, బై డెఫినేషన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటంటే ఇట్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ క్యాప్స్. అంటే నిఫ్టీ 500లోని లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్, దాంట్లోని యాజ్ పర్ మార్కెట్ కండిషన్స్ వాళ్ళు షిఫ్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, అంతే కదా ఫ్లెక్సీ క్యాప్ డెఫినేషన్ అంతా. తక్కిన మెజారిటీ ఆన్ ఫ్లెక్సీ క్యాప్స్ ఏంటి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ టచ్ చేయరు. చాలా ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి మీకు తెలుసు, మెజారిటీ ఆ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ ఫండ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అదే నాకు పర్సనల్గా ఇది నాకు లైక్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది మన ఫ్యూచర్లో చూడాలి, ఇది ఎలా ప్లే అవుట్ అవుతుంది, వీళ్ళు చూజ్ చేసిన ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది మనకు ఫ్యూచర్ అట్లీస్ట్ 1 yearలో తెలుస్తుందండి. బట్ అట్లీస్ట్ దే ఆర్ దే అలోకేటెడ్ సంథింగ్ టు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు ఇందాక చెప్పాను కదా, మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మీకు ఇలాంటి వీడియోస్ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఇట్ యూస్ఫుల్, ఒకసారి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండి, అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో.